ఢిల్లీలో భారీ ఎత్తున డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. ఈ విషయం పోలీసుల తనిఖీల్లో బయటపడింది. దేశ రాజధానిలో 560 కిలోల కొకైన్ను సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ కొకైన్ విలువ దాదాపు 2000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. భారీ ఎత్తున డ్రగ్స్ను ఢిల్లీలో పట్టుకున్నారు. 560 కేజీల కొకైన్, 560 కేజెస్ కొకైన్ను సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఢిల్లీలో ఏ స్థాయిలో మాదక ద్రవ్యాల రవాణా జరుగుతోందనేది. 560 కేజీలు, దాదాపు హాఫ్ టన్ కొకైన్ 2000 కోట్ల రూపాయల విలువైనటువంటిది. 2000 కోట్ల రూపాయల విలువైన కొకైన్ను పోలీసులు పట్టుకున్నారు. ఈ స్థాయిలో రాజధాని నగరంలో కొకైన్ పట్టుపడడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. పూర్తిగా దర్యాప్తు చేసి వెనకాలన్న ముఠాను పట్టుకుంటామని చెప్పి పోలీసులు అంటున్నారు. రాజధాని నగరం, దేశ రాజధానిలో 2000 కోట్ల రూపాయలు, 560 కేజీల కొకైన్ పట్టుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. అసలు ఏంటి ఈ స్థాయిలో మాదక ద్రవ్యాల రవాణా ఎంత యథేచ్ఛగా జరుగుతోంది, ఎందుకు ఈ స్థాయికి వచ్చింది, పోలీసులు చెప్పేది ఏంటి? మీరన్నట్లుగా యథేచ్ఛగా ఈ మాదక ద్రవ్యాల రవాణా సాగుతుందని చెప్పడానికి ఈరోజు ఢిల్లీ పోలీసులు భారీగా పట్టుకుని 560 కేజీల కొకైన్ స్వాధీనం చేసిన తీరు మనకు అర్థమవుతుంది. విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా చేయడం, ఇటు పక్కన ఉన్న పంజాబ్ కానీ ఇతర రాష్ట్రాలకు ఢిల్లీ వేదికగా చేసుకుని ఈ డ్రగ్స్ అనేది రవాణా చేస్తున్నారని ప్రధానంగా ఢిల్లీలో పోలీసులు ముందస్తు సమాచారం ప్రకారం, అనుకున్న సమాచారం ప్రకారం ఈ డ్రగ్స్ సిండికేట్ ను ఛేదించినట్టుగా ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు. అంటే వారికి ముందుకున్న సమాచారం కానీ గతంలో కూడా అనేక రకాలుగా డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారనే సమాచారం ఉన్న నేపథ్యంలోనే దాదాపు 560 కేజీల కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసినట్టు చెప్తున్నారు. అయితే వారిలో ఎవరైతే ఈ సరుకును రవాణా చేస్తున్నారో వారిని 4 వ్యక్తులను అరెస్ట్ చేసి ప్రజెంట్ విచారణ చేపట్టామని తెలిపారు. అంటే వీరికి ఎవరున్నారు, ఓన్లీ వీరు వ్యక్తులైనా, ఎవరైనా డ్రగ్స్ లైసెన్స్ ఎవరైనా ఉన్నారా, వీరు ఎవరికి సరఫరా చేస్తున్నారనే కోణంలో కూడా ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ టీము దర్యాప్తు కొనసాగిస్తుంది. ఈ పట్టుబడ్డ 560 కేజీల కొకైన్ విలువ అంతర్జాతీయ మార్కెట్ 2000 కోట్లకు పైమాటే అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే దేశవ్యాప్తంగానే కాదు, మొత్తం అన్ని ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ డ్రగ్స్ సరఫరా అనేది చేస్తూ ఉన్నారు. సామాన్య ప్రజలు కానీ ఇటు విద్యార్థుల జీవితాలతో ఈ డ్రగ్స్ పెడ్లర్స్ ఆదుకుంటున్నారని ప్రధానంగా పోలీసులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్కడిక్కడ ఈ డ్రగ్స్ ను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు తెలంగాణలో కానీ ఇతర రాష్ట్రాలు కూడా డ్రగ్స్ ను అంతమొందించాలనేది ప్రధానంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. కానీ ఏదో ఒక మూల నుంచి ఈ డ్రగ్స్ పోలీసుల కన్నులు కప్పడం కానీ, ఈ అధికారుల అనుసరణలో అధికారుల మద్దతుకు కూడా ఈ డ్రగ్స్ సరఫరా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా వారికి సమాచారం ప్రకారం ఢిల్లీ స్పెషల్ పోలీస్ అధికారులు వారు బాగా వేసి ఈ 560 కేజీల కొకైన్ స్వాధీనం చేస్తున్నారు. ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయ్యారో ఆ 4 విచారించి మరింత సమాచారం సేకరించే పనిలో ఢిల్లీ స్పెషల్ టీం ఉంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.